హాయ్ అండి. నేను ఇక్కడ చిన్న సూక్తి అనేది చెప్తానండి. ఏంటంటే నేను హోటల్‌కి టిఫిన్ చేయడానికి వెళ్ళాననమాట. మా సార్ వచ్చేసి హోటల్ దగ్గర కూర్చోబెట్టి ఎళ్లారు. టిఫిన్ చెయ్యి నేను ఇప్పుడే వస్తాను పనుందని బయటికెళ్లారు. నేను టిఫిన్ చేయడానికి కూర్చున్నానండి. ఏం కావాలి అని అడిగారు. అడిగితే ప్లెయిన్ దోస కావాలని చెప్పాను. ప్లెయిన్ దోస మీద అన్న ఏం చేశాడంటే స్పైసీగా ఉంటుందని కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇంకా వేరే వెరైటీలు ఏంటో వేశారండి. వేసి బాగా చేశారు. కానీ ఏంటంటే తినలేకపోయాను. ఒక చిన్న ముక్క తింటే కారం అనిపించి ఇంకా వదిలేసానమాట. వదిలేసి పైకి లెగిసాను. ఇంకా మా సారు వస్తున్నారు కదా వెళ్ళిపోదాము అనని. లేగిస్తే ఏంటమ్మా లేచిపోయారు తినలేదు అనేసి అంటే కారంగా ఉందండి వద్దు అని చెప్పేసి వాటర్ తాగి పక్కకు వచ్చేసాను. అన్న ఏం చేశాడంటే మళ్ళీ వెంటనే ప్లెయిన్ దోస వేసాడనమాట. వేసి పట్టుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చి తినకుండా వెళ్ళిపోతే ఎలాగమ్మా, అయ్యో నన్ను అడిగితే మళ్ళీ వేరే దోశ వేసిద్దును కదా అనేసి అన్నారు. అనండి అక్కడ ఒక సూక్తి కనిపించిందంటే అది చదవండి అన్నారు. చదివాను. దాని మీద ఏముందంటే డబ్బు అధికారంలో లేని ఆనందం ఇతరులకు సేవ చేయడంలో ఉంది అని రాసిందనమాట. నేను చేసింది కూడా అదే. నువ్వు తినుకుంటూ వెళ్ళిపోతే మేమే కదా బాధపడేది, నాకు డబ్బులు వద్దు ఏమొద్దమ్మా అని చెప్పేసి దోశ వేసి ఇచ్చారనమాట.